అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్ గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్ గా సిఆర్డీ అధికారులు యాక్చువల్ గా స్టడీ చేస్తున్నారు. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకుని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఒక సంవత్సరం లోపల అధికారుల భవనాలు ఏదైతే 4,000 భవనాలు ఉన్నాయో అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం లోపల 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు ఉందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. లేఅవుట్ లోపల రోడ్స్ 2.5 సంవత్సరం, ఐకానిక్ టవర్స్ 3 సంవత్సరాలు. ఒక పక్కా ప్లాన్ తో ఉంది. కాబట్టి ఏదైతే ఈ రైతులకు 34,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతులకు మాట తప్పకుండా చేస్తున్నాం. ఇప్పుడు సిటీ డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ప్రకారం ఆయన ఎప్పుడో 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేయాలనే యొక్క ఆలోచన ఉంది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడికి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. దేశ విదేశాల నుంచి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్ అకామిడేషన్ కావాలి, హోటల్స్ వస్తాయి. అదే విధంగా డిఫరెంట్ యాక్టివిటీస్ కావాలి, అవన్నీ వస్తాయి. సో ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుద్ది, ఉద్యోగత పెరుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగత వస్తుంది. ఎప్పుడు అదే ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు. సో లాంగ్ విజన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు మాకు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. త్వరలో డెసిషన్ తీసుకుని ముందు పోతున్నారు.